ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతికి తలమానికంగా టీటీడీ ఉద్యోగులకు నివాసం కోసం కేటాయించిన భైరవపట్టణ, కేశవాయన గుంటలు నేడు చిన్నిపాటి వర్షాలకే మురికి నీళ్ల గుంటలుగా మారిపోతున్నాయని, పాలకుల నిర్లక్ష్యం వలన నేడు స్థానికుల స్థితి అగమ్య గోచరంగా ఉందని సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి మురళి పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జనార్దన్ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింట ఎన్నికల ప్రచారంలో భాగంగా కంకి, కొడవలి గుర్తుతో ముద్రించిన ఎర్రటి గొడుగులను చేతబట్టి సిపిఐ, సిపిఎం కార్యకర్తలు వినూత్న పద్ధతిలో ఇంటింటా ప్రచారం గావించారు. ఈ సందర్భంగా సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి మురళి మాట్లాడారు. వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ తరఫున ఈరోజు నోరు దించుకొని మాట్లాడుతున్నటువంటి ఏ పెద్ద మనిషి ప్రజల కోసం ఒక్కరోజైనా పోట్లాడినటువంటి చరిత్ర కానీ, కేసు పెట్టించుకున్న చరిత్ర కానీ, ఇబ్బందులు పడినటువంటి చరిత్ర ఏమైనా ఉందేమో గమనించండి. ఈరోజు తిరుపతి నగరంలో అనేక సమస్యల పరిష్కారం కోసం ధరల పెరుగుదల నుంచి ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఏ రకంగా పెరిగినాయో మనకందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశం. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రోజుల్లో ఉన్నటువంటి ధరలంతా ఈరోజు పరిస్థితి 2019లో చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించేస్తానో, తిరుపతిని ఒక సమూలంగా మార్పు చేస్తామని చెప్పారు. ఏ పరిస్థితి ఉందో మనకందరూ కూడా తెలుసు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం ఈరోజు ఎక్కడికక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టడం అనేది ఒక అనివార్యమైనటువంటి పరిస్థితిగా మారిపోయింది. తిరుపతి కూడా దీనికేం మినహాయింపు కాదు. కార్పొరేట్లు ఈరోజు కార్పొరేటర్లు ఏ రకమైనటువంటి పద్ధతిలో అడుగడుగున ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, రోజుకొక పద్ధతి తెచ్చి ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారో మీరందరూ చూస్తున్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా తిరుపతి నగరం ప్రశాంతంగా ఉందంటే కారణం ఈరోజు ఎర్రజెండా బలమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి అంశాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలని మేము కోరుతున్నాం.